సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుషుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 45వ అధ్యాయము. ఫోర్ట్ వేన్లోని ఆశ్చర్య కార్యములు 1949వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ తన మేనేజరుల సలహాలను ఆచరిస్తూ కఠినమైన పాఠములు నేర్చుకున్న వ్యక్తి వలె నెమ్మదిగా తన పరిచర్యలోనికి ప్రవేశించాడు. 1949లో అతడు అనేకమైన ఒక రాత్రి కూడికలు ఏర్పరిచినప్పటికీ ఎక్కువ రాత్రుల కూడికలను కొద్దిగా మాత్రమే ఏర్పాటు చేశాడు. రెగినా, సస్కాచువాన్, విండర్సోర్, వాంటారియా, బ్యూమౌంట్, టెక్సాస్, సియోన్, ఇల్లినాయిస్, మిన్నెపోలిస్, మిన్నెసోటా, చివరిగా ఆకురాలు కాలం చివరిలో ఫోర్ట్ వేన్, ఇండియానాలో 3 రాత్రులు కూడికలు ఏర్పరిచాడు. మిడ అతనితో పాటు ఫోర్ట్ వేన్ వచ్చినది. వారి 3 సంవత్సరముల కుమార్తె బెక్కీని కూడా వారితో తీసుకువచ్చారు. రోగులు ప్రార్థనా వరుసలో నిలబడి ఉన్నప్పుడు వారికి నర్సుగా సహాయం చేసి వారిని ప్రోత్సహించుటకు మ్యార్గీ మార్గాన్ కూడా వారితో వచ్చినది. మ్యార్గీ భర్త క్యాన్సర్తో మరణిస్తున్న ఆమెను స్పృహ కోల్పోయిన స్థితిలో ఆమెను బ్రెన్హామ్ గుడారమునకు తీసుకువచ్చినాడు. 3 సంవత్సరములు దాటిపోయినది. దేవుని దూత బిల్లీకి కనబడి దైవిక స్వస్థతను ప్రపంచ ప్రజలకు తీసుకువెళ్లమని ఆజ్ఞాపించిన తరువాత బిల్లీని కలిసిన మొదటి రోగి ఆమెయే. బిల్లీ మొదటిసారిగా మ్యార్గీని చూసినప్పుడు ఆమె సుమారుగా 50 పౌండ్లు ఉన్నది. ఇప్పుడు ఆమె 155 పౌండ్లు బరువుతో బలముగా కనిపిస్తున్నది. ఫోర్ట్ వేన్లో మొదటి రాత్రి ఆ హాలులో సుమారు 5,000 మంది ప్రజలు కూడుకున్నారు. ఎప్పటి వలనే యేసుక్రీస్తు సంపూర్తి చేసిన కార్యమందు విశ్వాసముంచవలసినదిగా బిల్లీ ప్రజలతో మాట్లాడుతున్నాడు. వాక్యాధారములు ఎత్తి చూపుతూ అతడు దైవిక స్వస్థతను గురించి వివరించాడు. అతడు తనకు ఇవ్వబడిన పరిచర్య గురించి చెప్పాడు. అతడు 2 సూచక క్రియలను గురించి వివరించాడు. తరువాత చనిపోయిన బాలుడు తిరిగి లేపబడుటను గూర్చిన దర్శనమును వివరించాడు. దానిని మీ బైబిలులోని కాగితం మీద వ్రాసుకొనండి అని వారిని కోరాడు. అది జరిగినప్పుడు నేను మీకు చెప్పుచున్నది సత్యమని గ్రహిస్తారు. ఆ హాలులోని వాతావరణమంతయు అనుమానంతో చల్లటి స్థితిలో ఉన్నట్లుగా ఉన్నది. బిల్లీ దేవుని దూత గురించి చెప్పినప్పుడు ప్రేక్షకులలో ఒకరి ముఖమును ఒకరు అనుమానాదాస్పదంగా చూచుటను బిల్లీ గమనించాడు. వారు రోగులు కాదని బిల్లీకి తెలుసు. ఆకలిగొనిన వారు ఆహారం కొరకు ఎదురుచూస్తున్నట్లు రోగులు సహాయం కొరకు ఎదురుచూస్తారు. సహాయకులు ప్రార్థనా వరుసను ఏర్పరుస్తున్నప్పుడు వేదిక క్రింద ఉన్న పెద్ద పియోనాను తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువతి వాయించుచున్నది. నైపుణ్యం కలిగిన తన వ్రేళ్లతో ఆ ఆడిటోరియం అంతటిని గొప్ప వైద్యుడు అనే పాతకాలపు సంఘకీర్తనతో నింపివేసినది. ప్రార్థనా వరుసలోనికి వచ్చిన మొదటి రోగి పోలియో వలన కుంటివాడైన చిన్న బాలుడు. హోవర్ట్ బ్రెన్హామ్ ఆ బిడ్డను స్టేజి మీదకు ఎత్తుకుని వచ్చాడు. తద్వారా ఆ బిడ్డ తల్లి తన కుర్చీలోనే కూర్చుండగలదు. నిస్సహాయముగా ఉన్న ఆ బిడ్డను తన చేతులలోనికి తీసుకుని బిల్లీ తన తలను వంచి ప్రార్థించాడు. పరలోకముందున్న తండ్రి, ఈ బిడ్డను కనికరించుమని ప్రార్థిస్తున్నాను. అకస్మాత్తుగా కళ్ళు కనబడనంత వెలుగును బిల్లీ చూశాడు. మొదటిగా ఆ హాలు సంరక్షకుడు తన మీద స్పాట్లైట్ వేసినట్లుగా బిల్లీ తలంచాడు. బిల్లీ, ఇది మొరటు కార్యం. ఒకవేళ ఈ కూడికలు అతనికి ఇష్టం లేకపోయినా అతడు ఈ విధముగా చేయకూడదు. ఆ లైటును ఆపమని చెప్పుటకు ఆ సహాయకుడి వైపు చూచుటకు బిల్లీ బాల్కనీ వైపు చూశాడు. అప్పుడు అతడు అది స్పాట్లైట్ కాదని గ్రహించాడు. అది దేవుని దూత మామూలు కంటే ప్రకాశంగా వెలుగుచూ పైకప్పు నుండి క్రిందకు దిగుచున్నాడు. ఎప్పుడూ సామాన్యంగా వినిపించే అనే చప్పుడు విన్నాడు. దేవదూత నేరుగా వేదిక మీదకు వచ్చాడు. తరువాత ఏమి జరిగిందో బిల్లీకి ఎన్నడూ తెలియదు. తరువాత ఆ బిడ్డను తాను జారవిడిచాడో లేక ఆ బిడ్డే అతని చేతిలో నుండి దూకాడో తెలియదు. ఆ బాలుడు నేల మీద పడినప్పుడు
తన 2 కాళ్లతో చక్కగా నిలబడ్డాడు. ఉత్తేజంతో అరుస్తూ ఆ పిల్లవాడు వేదికను దిగే మెట్ల మీదుగా పరిగెత్తాడు. ఆమె తల్లి అరుస్తూ తన కుర్చీలో నుంచి లేచి చేతులు చాపి ఆ పిల్లవాడిని పట్టుకున్నట్టుకు ముందుకు వచ్చింది. అప్పుడు ఆమె కూడా ఆ నక్షత్రాన్ని చూసినది. ఆమె స్పృహ తప్పినది. పియానో దగ్గర ఉన్న యవనస్తురాలు దీనిని చూచినప్పుడు ఆమె తన 2 చేతులు తలకంటే పైగా ఎత్తి అరిచినది. అద్భుతకరముగా పియానో మేటలు వాటంతటా అవే అదే కీర్తన వాయించుచూ పైకి క్రిందకి కదులుచున్నాయి. గొప్ప వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. జాలి కలిగిన యేసు కృంగిన హృదయములకు ఆనందమును ఇస్తున్నాడు. ఓ యేసు నామమును వినుడి. పియానో వాయిస్తున్న ఆ యువతి నిలబడి, ఇంకనూ ఆమె చేతులు పైన గాలిలోనే ఉన్నాయి, ఆ కీర్తన మరొక భాషలో పాడుట ప్రారంభించినది. పియానో దానంతట అదే సంగీతమును వినిపిస్తుంది. తెల్లని దుస్తులతో, పొడవైన ఆమె వెంట్రుకలతో, ఆమె వీపు మీద వ్రేలాడుచున్న ఆ జుట్టుతో ఆమె దేవదూతవలే కనిపిస్తున్నది. ఈ 2 అద్భుతములు చూసిన ప్రజలలో వారి హృదయాలు ఒప్పించబడ్డాయి. 700 మంది ప్రజలు లేచి యేసుక్రీస్తుకు తమ జీవితాన్ని సమర్పించుకోవటానికి ముందుకు వచ్చారు. అంతమంది ప్రజలు ముందుకు రావటానికి చోటు లేదు. కాబట్టి చాలా మంది తామున్న చోటులోనే కూర్చుని ఏడ్చారు. దేవా, పాపిని, నన్ను కరుణించండి. చివరకు ప్రార్థనా వరుస తిరిగి ప్రారంభించబడినప్పుడు 2 వ్యక్తులు ఒక వృద్ధుడైన గుడ్డివాడిని ప్రార్థన కొరకు వేదిక మీదకు తీసుకుని వచ్చారు. బిల్లీ అతడిని అడిగాడు, అయ్యా, నేను చెప్పేది సత్యమని నీవు విశ్వసిస్తున్నావా? అవును, నేను నమ్ముచున్నాను అని జవాబిచ్చాడు. తరువాత దర్శనం వచ్చినది. బిల్లీ చెప్పాడు, నీ పేరు జాన్ రైన్. నీవు క్యాథలిక్కువి. నీవు బెంటన్ హార్బర్లో నివసిస్తున్నావు. ఇక్కడ నీవు వీధి మూలలో వార్తాపత్రికలను అమ్ముచుంటావు. 20 సంవత్సరముల నుండి నీవు గుడ్డివాడుగా ఉన్నావు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థపడ్డావు. జాన్ రైన్ తన తల గోక్కున్నాడు. కాని ఇంకా నేను చూడలేకపోతున్నాను. దానితో దీనికి ఎలాంటి సంబంధము లేదు. నీవు స్వస్థపడ్డావు. అది జరుగుటను నేను దర్శనములో చూశాను. దర్శనములు ఎన్నడూ తప్పిపోలేదు. జాన్ రైన్ కృతజ్ఞతలు చెప్పి వారి సహాయంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. తరువాత అదే 2 వ్యక్తులు రెండవసారి జాన్ రైన్ను ప్రార్థనా వరుసలోనికి తీసుకుని వచ్చారు. ర్యాన్ చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, నేను స్వస్థపడ్డానని నీవు చెప్పావు. బిల్లీ తిరిగి జవాబిచ్చాడు, నీవు కూడా నన్ను విశ్వసించానని చెప్పావు. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నీ అంతటా నీవు తెలుసుకోవటానికి సాధ్యపడని నా వ్యక్తిగత విషయములను చెప్పావు. కాబట్టి నిన్ను అవిశ్వసించటానికి కారణం లేదు. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు తెలియటం లేదు. ఈ వ్యక్తి యొక్క విశ్వాసం స్థిరముగా నిలిచియుండుటకు అతనికి ఏదైనా ఒకటి కావాలని బిల్లీ గ్రహించాడు. కేవలం ఈ మాటను తిరిగి చెబుతూ ఉండు, ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థపడ్డాను, మరియు ప్రతి ఒక్కరితో ప్రభువు నిన్ను స్వస్థపరిచాడని సాక్ష్యము ఇవ్వు. అది జరుగుతుంది. ఎందుకనగా అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ కూడికలలో 2వ రాత్రి జాన్ రైన్ బాల్కనీలో కూర్చుని ఉన్నాడు. ప్రసంగం జరుగుచుండగా అతడు అంతకు మునుపు వలె గ్రుడ్డివాడిగా ఉన్నప్పటికీ, నన్ను స్వస్థపరిచినందుకు ప్రభువుకు స్తోత్రములు అని చెప్పుచున్నాడు. ఆ రాత్రి ప్రార్థనా వరుసలోనికి ఒక బాలికను ఎత్తుకుని వచ్చినది. ఆమెకు ఒక పాదమునకు కట్టు వేయబడినది. బిల్లీ ఆ కట్టును చూచి, ఈ బిడ్డ పాదం వంకర తిరిగింది. సహోదరి, నేను నీకు చేయమని చెప్పినది చేస్తావా అని అడిగాడు. చేస్తానని ఆమె జవాబు ఇచ్చింది. ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయకుండానే బిల్లీ ఆ తల్లికి సూచన ఇచ్చాడు. ఈ రాత్రి ఇంటికి వెళ్లిన తరువాత ఆ బిడ్డ కట్టు తీసివేయి. ఆమె పాదము మామూలుగా ఉండుట నీవు చూస్తావు. రేపు రాత్రి ఆమెను మరలా తీసుకురా. యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం గురించి సాక్ష్యం ఇవ్వు. 2వ రాత్రి గొప్ప అద్భుత క్రియ జరిగినది. ఒక గ్రుడ్డి బాలికకు యేసుక్రీస్తు తిరిగి చూపును అనుగ్రహించాడు. అయినప్పటికీ
అది సాధ్యమైన స్వస్థత అయినా, అద్భుతకరమైన స్వస్థత అయినా, దానిని పొందుకున్న వారికి ప్రతి స్వస్థత ప్రాముఖ్యమైనదే. కన్నులు వెనుకకు తిరిగిన ఒక బాలిక ప్రార్థనా కార్డును పొందలేకపోయినది. ఆమె స్వస్థత పడింది. ప్రార్థన ఆరాధన జరుగుచున్నప్పుడు శ్రీమతి బాస్వర్త్ క్రైస్తవ సాహిత్యమును అమ్ముచున్న గది వరకు ఈ స్త్రీ వెళ్ళినది. ఆ బాలిక ఏడ్చుటను చూసిన శ్రీమతి బాస్వర్త్ ఏమి జరిగిందని అడిగింది. వేదిక మీద మెల్లకన్ను కలిగిన ఒక బాలిక వేదిక మీద స్వస్థత పడటం నేను చూశాను. ఆమె వెక్కి వెక్కి ఏడ్చినది. నేను కూడా ప్రార్థనా వరుసలోనికి వెళ్ళి ఉన్నట్లయితే నేను కూడా స్వస్థపడేదానిని, కానీ నాకు ప్రార్థనా కార్డు దొరకలేదు. ఆ యవ్వన బాలిక యొక్క కన్నులు ఎంతగా వంపు తిరిగి ఉన్నాయో చూసిన శ్రీమతి బాస్వర్త్ ఆ బాలిక ఎడల జాలిపడింది. సహోదరి, నీకు ప్రార్థనా కార్డు అవసరం లేదు అని ఆ బాలికతో చెప్పింది. నీకు విశ్వాసం కావాలి. నీవు ఇప్పుడు ఈ పని చేయాలి. నీవు వెనుకకు వెళ్ళి సహోదరుడు బ్రెన్హామ్ను చూడగలిగే స్థలంలో నిలబడి నీ హృదయమంతటితో వివేచన వరం దేవుని నుండి కలిగినదని విశ్వసించు. మరికొద్ది నిమిషములలో ఆయన నీ పేరు పిలుచునని గట్టిగా చెప్పగలను. వేదిక మీద ప్రార్థనా వరుసలోని వారికి ప్రార్థన చేస్తున్న బిల్లీ ఈ బాలికకు అటువైపు తిరిగి ఉన్నాడు. అతను వెనుక బలముగా లాగుచున్న విశ్వాసమును గమనించిన బిల్లీ ఆమె ఉన్న దిశలోనికి తిరిగి దాని మూలం ఎక్కడా అని ఆ భవనం అంతా వెదికాడు. అక్కడ ఎంతో మంది ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించుట చాలా కష్టంగా ఉన్నది. కాని వారిలో ఒక్కరి విశ్వాసం మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్నదని అతడు గ్రహించగలిగాడు. తరువాత బిల్లీ ఆమెను గ్రహించాడు. తరువాత అతడు మైకులో చెప్పాడు, ఆకుపచ్చ కోటు ధరించి వెనుక కూర్చుని ఉన్న ఓ యవ్వన స్త్రీ, నీవు మెల్లకన్నులు కలిగి ఉన్నావు కదా, ఎంతమాత్రము భయపడకు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. వెంటనే అలాగూ జరిగినది. ప్రార్థన ఆరాధన ముగించే సమయానికి అలసటతో బిల్లీకి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. అతడు తూలుతూ ప్రేక్షకులకు కనబడకుండా తెర వెనుక ఉన్న స్థలంలోనికి వెళ్ళాడు. డాక్టర్ పెడిగ్రూ అనే బ్యాప్టిస్టు బోధకుడు అతనితో మాట్లాడుటకు అసహనంగా కనిపెట్టుచున్నాడు. బ్రెన్హామ్, నేను విన్న ప్రసంగికులు అందరిలో నీవు అందరికంటే పనికిమాలిన వ్యాకరణం ఉపయోగిస్తున్నావు. అంత గొప్ప జన సమూహం ఎదుట నిలబడి నీవు అది చాలా భయంకరం. బిల్లీ అంతకు మునుపు డాక్టర్ పెడిగ్రూతో మాట్లాడి ఉన్నాడు. అతడు చక్కటి భాషను ఉపయోగిస్తాడని అతనికి తెలుసు. అవునయ్యా, బిల్లీ దీనముగా ఒప్పుకున్నాడు. నా వ్యాకరణం చాలా తక్కువ స్థాయిలో ఉన్నదని నాకు తెలుసు. నేను 10 మంది పిల్లలలో పెద్దవాడిని. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడే నా తండ్రి రోగి అయ్యాడు. కాబట్టి పాఠశాలకు వెళ్ళుటకు బదులుగా నేను కష్టించి పనిచేయవలసి వచ్చింది. అది సాకు కాదు, పెడిగ్రూ గట్టిగా చెప్పాడు. ఇప్పుడు నీవు పెద్దవాడవు అయ్యావు. నీవు దూర విద్యలో చేరి వ్యాకరణమునకు మెరుగులు దిద్దుకోవచ్చు. మంచిది. ఇప్పుడు ప్రభువు నన్ను ఈ పనిలోనికి పిలిచాడు. నేను నా సమయం అంతటిని రోగుల కొరకు వెచ్చిస్తున్నాను. నాకు ఎక్కువ ఖాళీ సమయం దొరకదు. అది సిగ్గుచేటు, డాక్టర్ పెడిగ్రూ తిట్టాడు. ఆ వేలాది మంది ప్రజలు నీవు ఆ రీతిగా మాట్లాడుట వింటున్నారు. ఓ, వారు నా మాటలు బాగానే అర్థం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అది కాదు అంశం. ఆ ప్రజలందరూ నిన్ను తమ నాయకుడిగా చూస్తున్నారు. వారికి సరి అయిన దానిని నీవు చూపించాలి. ఉదాహరణకు, ఈ రాత్రి నీవు ఈ విధంగా చెప్పావు, ఈ పోల్పీట్ బలిపీఠం వచ్చిన ప్రజలందరూ. అవునయ్యా, అది సరికాదా? కాదు కాదు కాదు, అది ఫుల్ పీట్ ప్రసంగ వేదిక, అంతేకాని పోల్ ఫీట్ కాదు. నీవు సరైన ఉచ్చారణ ఉపయోగిస్తే ప్రజలు నిన్ను అభినందిస్తారు. వివేచనా భారం వలన అలిసిపోయిన బిల్లీకి ఇకెంత మాత్రం వాదించే ఓపిక లేదు. అయ్యా, ఆ ప్రజలు నేను పోల్ పీట్ లేక ఫుల్ పీట్ అని చెప్పానా అని లక్ష్య పెట్టరు. వారికి కావలసినది
నేను సరైన జీవితం జీవించి నేను మాట్లాడే దానిని వారి ఎదుట చూపించాలి. నేను అజ్ఞానాన్ని సమర్థించలేదు. దానివలన కూడా ప్రపంచంలో చాలా హాని కలుగుచున్నది. కాని మరొక ప్రక్క యేసుక్రీస్తును అంగీకరించి నిత్య జీవం పొందుటకు ఒక వ్యక్తికి గొప్ప చదువు కావాలని నేను తలంచను. అదే సమయంలో ఎర్న్ బ్యాక్స్టర్ అతనికి సహాయం చేయుటకు వచ్చాడు. బ్యాక్స్టరు బిల్లీని, అతని కుటుంబమును వారు నివసిస్తున్న ఇండియానా హోటల్ వద్దకు తన కారులో తీసుకుని వెళ్ళుచుండగా అతడు అడిగాడు, సహోదరుడా బ్రెనహాం, వంకర పాదము కలిగిన ఆ చిన్న బాలిక కోసం నీవు ఎందుకు ప్రార్థించలేదు? ఆమె కోసం ప్రార్థించవలసిన అవసరం లేదు. ఈ మధ్యాహ్నం ఆమె స్వస్థపడినట్లుగా దర్శనములో చూశాను. దర్శనములు విఫలం కావటం నేను ఎన్నడూ చూడలేదు. మ్యార్గీ మోర్గాన్ చెప్పింది, సహోదరుడా బిల్లీ, నేను అక్కడ కూర్చుని ఉన్న కుంటివారికి సహాయం చేయుచున్నాను. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి విషయంలో నాకు ప్రత్యేకమైన భారం కలిగినది. ఎందుకంటే అతడు నా భర్త వలె కనిపిస్తున్నాడు. బహుశా అందువల్ల కావచ్చు. అతడి పేరు శ్రీ లేమాన్. నీవు అతడిని గమనించావా? లేదు సహోదరి మ్యార్గీ, నేను గమనించలేదు. రేపు రాత్రి అతడిని గమనిస్తాను. శుక్రవారం ఫోర్ట్ వేన్లో చివరి రాత్రి కూడికలో బిల్లీ తన మేనల్లుడితో వారికి సాధ్యమైనట్లయితే వేగవంతమైన వరుసను కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆ భారమును అతడు స్థానిక సేవకులతో కూడా పంచుకునే షరతు మీద వారు దానికి అంగీకరించారు. ఆ విధముగా ప్రార్థనా వరుస ఎక్కువసేపు ఉండవలసిన అవసరం ఉండదు. దానికి బిల్లీ సమ్మతించాడు. అంతకు ముందు రాత్రి వంకర పాదము కలిగిన కుమార్తెకు ప్రార్థన చేయించుకున్న తల్లి యొక్క సాక్ష్యంతో ప్రార్థన వరుస ప్రారంభమైనది. ఆరాధన అయిపోయిన వెంటనే ఆమె తన కుమార్తెను నేరుగా తన ఇంటికి తీసుకుని వెళ్ళినది. 1 గంట ప్రయాసపడి ఆ పిండి కట్టును రంపముతో కోసినది. ఆ పాదం సరిగ్గా ఉన్నట్లు కనిపించినది. ఆ రోజు ఉదయం వైద్యుడు తీసిన ఎక్స్రే ఆ పాదం బాగుపడినదని నిర్ధారించినది. ఆ సాక్ష్యము వలన ప్రజలందరి విశ్వాసము అద్భుతముగా పెరిగిపోయినది. వేగవంతమైన ప్రార్థనా వరుసలోనికి రావడానికి చాలా మంది ప్రజలు ముందుకు చొచ్చుకు వచ్చారు. పూర్తి వైకల్యం కలిగిన వారు వరుసలోనికి రాలేకపోయారు. మ్యార్గీ మోర్గాన్ భర్త వలె కనిపిస్తున్న కుంటివాడైన శ్రీ లేమాన్ను బిల్లీ గమనించాడు. కొంతమంది వ్యక్తులు అతనికి సహాయము చేసి ప్రార్థనా వరుసలోనికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. కాని గుంపు తీవ్రముగా తొక్కిసలాట వలన వారు వరుసలోనికి తీసుకుని రాలేకపోయారు. కాబట్టి లేమాన్ను వారు బిల్లీ ప్రార్థించే చోటికి తీసుకువచ్చి వేదిక మీద ఒక అంచున కూర్చోబెట్టారు. అక్కడ అతనికి ప్రార్థన చేయించుకోవటానికి వీలు కలుగుతుందని భావించారు. దురదృష్టవశాత్తు తికమకలో ఉన్న ప్రజలు ఆ ప్రార్థనా వరుసలోనికి వస్తూ ఉండగా ఆ నేల మీద నిస్సహాయ స్థితిలో పడియున్న వ్యక్తిని గమనించలేదు. త్వరలోనే లేమాన్ యొక్క తెల్ల చొక్కాయి బూట్లు అడుగులతో మురికి అయినది. లేమాన్ యొక్క దయనీయమైన స్థితిని చూసి బిల్లీ, పాపం, ఆ వ్యక్తిని అక్కడ పడుకునబెట్టవద్దు. అతడు అలా మాట్లాడుచూ ఉండగా బిల్లీ కన్నులు శ్రీ లేమాన్తో కలుసుకున్నాయి. శ్రీ లేమాన్ యొక్క విశ్వాసపు లాగుడును బిల్లీ గుర్తించగలిగాడు. 2 వ్యక్తులు శ్రీ లేమాన్ను తీసుకుని ఆయన కుర్చీలో కూర్చుండబెట్టారు. అకస్మాత్తుగా బిల్లీకి క్రిందకు వెళ్లి ఆ వ్యక్తితో మాట్లాడాలని ప్రేరేపణ కలిగినది. ఓ సహాయకుడా బ్రెన్హామ్! బిల్లీ అతని దగ్గరికి వచ్చుట చూచిన శ్రీ లేమాన్ ఈ విధముగా చెప్పాడు, నీవు ఆ వేదిక మీద ఉన్నప్పుడు నీ ఫ్యాంటునైనా ముట్టుకోగలిగినట్లయితే నేను స్వస్థపడి ఉండేవాడనని నమ్ముచున్నాను. బిల్లీ చెప్పాడు, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. అప్పుడు దర్శనం అతనికి కలిగినది. మిగిలిన విషయములతో పాటు శ్రీ లేమాన్ పొలం మధ్య నడుస్తున్నట్లు బిల్లీ చూశాడు. మరొక వ్యక్తి ట్రాక్టర్ మీద నుండి క్రిందకు దూకి అతడిని కలుసుకోవటానికి పరిగెత్తుచున్నట్లు చూశాడు. ఆ 2 మనుషులు ఒకరిని ఒకరు కౌగిలించుకుంటున్నట్లు బిల్లీ గమనించాడు. దర్శనం అదృశ్యమైనది. బిల్లీ చెప్పాడు, సహోదరుడా,
నీవు కండరాలు బిగుసుకుపోయిన వ్యాధితో బాధపడుచున్నావు. అది పక్షవాతం వలె చొచ్చుకుని వచ్చుచున్నది. దానివలన నీవు 10 సంవత్సరముల నుండి మంచము మీద పడియున్నావు. నీవు ఫోర్ట్ వేన్లో ఒక వ్యాపారస్తుడివి మరియు నీ పనిని నీవెన్నడూ ఆపలేదు. నీవు టైప్ రైటర్ అందే అంత ఎత్తులో ఉన్న ప్రత్యేకమైన మంచము మీద ఉండుటను చూస్తున్నాను. శ్రీ లేమాన్ ఆశ్చర్యపడ్డాడు. అది నిజమే సహోదరుడా బ్రెనహాం, అది నీకు ఎలాగూ తెలిసినది? ప్రభువు నాకు దర్శనాన్ని చూపించాడు. నీవు ఎంతగానో ప్రార్థించావు. ఆయన నీ ప్రార్థనలు ఆలకించాడు. యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణముగా బాగుపరిచాడు. నీ కాళ్ల మీద లేచి నిలబడు. ఆ భవనంలో ఎంతో శబ్దంతో అటూ ఇటూ కదులుచున్నారు. కొద్దిమంది మాత్రమే ఈ పెద్ద వయస్సు కలిగిన వ్యక్తి 10 సంవత్సరాల తరువాత మొదటిసారి తన పాదముల మీద నిలబడుట చూశారు. బిల్లీ వెనక్కి తిరిగి వేదిక మీదకి మళ్లీ మెట్లు ఎక్కుచున్నాడు. మొదట వరుస కుర్చీలో కూర్చున్న వృద్ధుడైన మరొక పెద్ద మనిషి వచ్చి బిల్లీ కోటు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధుడి ఎముకలే కనిపిస్తున్న అతడి చెయ్యి భయంకరమైన వైకల్యంతో ఉన్నది. అతడు ఏదో చెప్పుచున్నాడు, కాని బిల్లీకి అది అర్థం కాలేదు. అతడు చెప్పుచున్న మాటలు వినుటకు బిల్లీ అటువైపు వంగాడు. ఆ వ్యక్తి ఇలాగు చెప్పుచున్నాడు, సహోదరుడా బ్రెన్హామ్, నాకు తెలుసు, నేను కేవలం నీ వస్త్రములు ముట్టగలిగినట్లయితే నేను బాగుపడతాను. అకస్మాత్తుగా బిల్లీ ఆ వ్యక్తిని అంతకుముందు చూసినట్లు అనిపించినది. శ్రీ లేమాన్ గూర్చిన దర్శనంలోనే అతనిని కూడా చూశాడు. ట్రాక్టర్ మీద కూర్చున్న వ్యక్తి ఇతడే. నీవు రైతువు అవునా? నీవు అక్కడ ఉన్న శ్రీ లేమాన్ యొక్క స్నేహితుడవు. తన చేతులను గాలిలోనికి ఎత్తి అటూ ఇటూ నడుస్తూ దేవునిని స్తుతిస్తున్న శ్రీ లేమాన్ వైపు చూపించాడు. అవును అవును, చాలా సంవత్సరముల నుండి నీవు కేళ్ల జబ్బుతో బాధపడుచున్నావు. కాని కలవరపడవద్దు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థపడతావు. మరుసటి ఉదయం బిల్లీ హోటల్ రూమును ఆ హోటల్ పనివాడు తట్టాడు. రెవా బ్రెన్హామ్, ఈ విషయం మీకు తెలుపుటకు చింతిస్తున్నాను. కాని నీవు ముందు తలుపు నుండి బయటకు వెళ్ళలేవు. ఏదో రీతిగా నీవు ఇక్కడ నివసిస్తున్నావని వారు తెలుసుకున్నారు. బయట హాలు అంతా నిన్ను చూడాలని వచ్చిన ప్రజలతో నిండిపోయినది. బిల్లీ చెప్పాడు, అది చాలా ఇబ్బందికరం. మేము ఉదయం ఫలహారం చేయుటకు సిద్ధంగా ఉన్నాము. ఆ వ్యక్తి ఒక సూచనను ఇచ్చాడు. నేను నిన్ను ఆ వంటగది ప్రక్క నుండి తీసుకుని వెళతాను. ఒకవేళ నీకు ఆ బూడిద కుప్పల నుండి వెళ్ళటం అభ్యంతరం లేకపోతే. తినకుండా ఉండటం కంటే అదే బాగుంటుంది. నేను వెళ్ళి దారి చక్కగా ఉన్నదో లేదో చూసి కొద్ది నిమిషాలలో వెనక్కి వస్తాను. కొద్ది నిమిషాలలోనే ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. బిల్లీ, మెడా, బెక్కీ మరియు మ్యార్గీ మోర్గాన్ కూడా ఆ యువకుడిని వెంబడిస్తూ బేస్మెంట్లోనికి వెళ్లారు. అక్కడి నుండి బొగ్గిపొయ్యిని దాటుకుంటూ అక్కడ ఉన్న ద్వారం నుండి బయటకు వచ్చారు. వారు వెళ్లిపోవటం ఎవరూ గమనించలేదు. ఎవరూ కూడా అతనిని గమనించకుండా ఉండటానికి బిల్లీ తన టోపీని కళ్ల మీదకు లాక్కున్నాడు. తన కోటు యొక్క కాలరును పైకి లేపాడు. అతడు తన కుమార్తె బెక్కీని ఆమె తల అతని చెంపల మీదకు ఆనుకొనున్నట్లుగా ఎత్తుకున్నాడు. అది కూడా ఆయన ముఖము దాయటానికి సహాయపడింది. వారు 2వ వీధిలో కొంతవరకు నడిచారు. తరువాత వారు కొన్ని దినముల నుండి వెళుచున్న హోటల్కు వెళ్ళుటకు ఆ వీధిని దాటపోయారు. అకస్మాత్తుగా దేవుని దూత సన్నిధి దగ్గరగా ఉన్నప్పుడు కలిగే విధంగా బిల్లీ చర్మం నిక్కబొడుచుకున్నది. అతడు ఆగిపోయాడు. హనీ, ఏమైంది? మెడా అడిగింది. దేవుని ఆత్మ నన్ను ఎడమవైపు తిరగమని చెప్పినది. బిల్లీ తన కుమార్తెను మెడాకు ఇచ్చి నడవటం ప్రారంభించారు. కాని సహోదరుడా బిల్లీ, చెప్పింది మార్గా, మనం భోజనం చేసేది ఇక్కడే. మెడా తన వేలిని పెదవులకు అడ్డంగా పెట్టింది. ఇంతకు మునిపే అతని ముఖం నేను చూశాను. దేవుని ఆత్మ అతడిని నడిపిస్తున్నది. కేవలం వెంబడించు. మరికొన్ని భవనములు దాటిన తరువాత
బిల్లీ జనులు గుంపులుగా ఉన్న మిల్లర్ కెఫ్టేరియా అనే స్థలం దగ్గర ఆగాడు. వారు తను ఆహారములు తీసుకుని ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. బిల్లీ ఒక్క ముద్ద తినకముందే ఆ ప్రక్క బల్ల వద్ద ఉన్న స్త్రీ దేవా స్తోత్రం అని అరిచింది. ఆమె లేచి నిలబడి బిల్లీ ఉన్న దిశ వైపు చూసినది. మ్యార్గీ బిల్లీ చెవిలో గొణిగింది. నీవు వెళ్ళిపోవటం మంచిది. నీవు వెళ్ళకపోతే ఈ ప్రజలందరి గుంపులో నీవు ఇరుక్కుపోతావు. మార్గీ అలా అనవద్దు. పరిశుద్ధాత్మ ఏదో కార్యం జరిగిస్తున్నాడు. ప్రక్క బల్ల వద్ద ఉన్న స్త్రీ బిల్లీ బల్ల వద్దకు నడిచి వచ్చినది. కలవరపడుచు ఆమె చెప్పినది, సహోదరుడా బ్రెన్హామ్, నేను కఠినంగా మాట్లాడుతున్నానని నీవు తలంచవద్దు. కాని చూచుటకు ప్రభువే నిన్ను ఇక్కడికి నడిపించాడని నేను భావిస్తున్నాను. సహోదరి, నీ కథను నాకెందుకు చెప్పకూడదు? నా సహోదరుడు మరియు నేను టెక్సాస్ నుండి వచ్చాము. ఆమె ఇంకనూ ఆమె వచ్చిన బల్ల దగ్గర కూర్చునియున్న ఒక వ్యక్తిని చూపినది. ఆ వ్యక్తి వారిని చూస్తున్నాడు కాని లేచుటకు ఏమాత్రమూ ప్రయత్నించలేదు. అతడి ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లు కనిపించలేదు. ఆ స్త్రీ కొనసాగించినది, నా సహోదరుడు గుండె జబ్బుతో మరణిస్తున్నాడు. వైద్యులు అతనికి ఏమాత్రం సహాయపడలేకపోయారు. అతడి గుండె పెద్దగా పెరిగిపోయినది. అది ఉదర కుహరానికి తగులుచున్నది. గత వారం అతనిని పరీక్షించిన వైద్యుడు అతడు ఎంతో కాలం బ్రతకడని చెప్పాడు. సహోదరుడా బ్రెన్హామ్, మేము ఇప్పటి వరకు నీ కూడికలలో 10 కూటములకు హాజరయ్యాము. కాని నా సహోదరుడు ప్రార్థనా వరసలోనికి వచ్చే అవకాశం దొరకలేదు. మా దగ్గర డబ్బు అయిపోయింది. కాని మేము మరొకసారి ప్రయత్నించాలని ఆశించాము. కాబట్టి ఫోర్ట్ వేన్ రావడానికి కావలసిన డబ్బుల కోసం మా ఆవును అమ్మివేశాము. మేము ఇక్కడికి వచ్చిన తరువాత గుంపు చాలా పెద్దగా ఉన్నది. మేము ఆ భవనములోనికి కూడా రాలేకపోయాము. గత రాత్రి నేను ఎంతో వేదన చెందాను. నేను గత రాత్రి అంతా ప్రార్థించాను. నేను ఈ ఉదయకాలం ఎప్పుడో నిద్రపోయాను. దేవుడు నాతో నన్ను మిల్లర్స్ కెఫ్టేరియా దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చినది. 9 గంటలకు నేను అక్కడికి నా సహోదరుడితో కూడా వెళ్ళినట్లయితే నా సహోదరుడు స్వస్థత పడునని కలలో కనిపించినది. బిల్లీ తన చేతి గడియారం వైపు చూశాడు. అది ఖచ్చితముగా 9 గంటలు చూపించినది. నీ సహోదరుడిని ఇక్కడికి తీసుకుని రమ్ము. బిల్లీ ఆ వ్యక్తి యొక్క కుడి చేతిని తన ఎడమ చేతిలోనికి తీసుకున్నాడు. అతడికి విద్యుత్ ప్రవహిస్తున్న తీగను పట్టుకున్నట్లు అనిపించినది. బిల్లీ చేతిలో దయ్యపు ప్రకంపనలు పెరిగిపోయాయి. అతడి చేతి గడియారం ఆగిపోయినది. తన తలను వంచి బిల్లీ నెమ్మదిగా ప్రార్థించాడు. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో దయచేసి ఈ వ్యక్తిని స్వస్థపరచండి. ప్రకంపనలు ఆగిపోయాయి. ఆ వ్యక్తి తన చేతులను ఛాతీ మీద వేసుకుని గాఢంగా ఊపిరి పీల్చాడు. నాకు చక్కగా ఉన్నది అని అన్నాడు. మరలా అతడు తన ఊపిరితిత్తులలోనికి గాలి పీల్చాడు. ఏమాత్రం నొప్పి కలగకపోవటను బట్టి ఆశ్చర్యపోయాడు. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుండి ఈ విధముగా ఎప్పుడూ అనిపించలేదు. ఆ చిత్రం అక్కడ భోజనం చేస్తున్న మిగిలిన వారిని ఆకర్షించింది. అతడు ఆహారం తీసుకోకపోయినప్పటికీ అనేక మంది అతడిని గుర్తించి బయటకు వెళ్ళటానికి కష్టం కాకముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలని బిల్లీ నిర్ణయించుకున్నాడు. ఆ హోటల్ నుండి బిల్లీ బయటకు అడుగు పెట్టగానే అక్కడ ఒక స్త్రీ ద్వారం ప్రక్కగానే నిలబడి ఉన్నది. ఆమె ఆశ్చర్యంతో అతని వైపే కన్నులు తెరచి చూసింది. మరుక్షణం ఆ త్రోవ ప్రక్కన అతని ఎదుట ఆమె మోకరించింది. అతని కాలు గట్టిగా పట్టుకున్నది. ఓ దేవా! ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ తన కన్నులు మూసుకున్నది. ఓ దేవా, వందనములు! ఆమె నల్లని దుస్తులు ధరించినది. పొట్టి స్త్రీ. ఆమె కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ఆమె శరీరమంతా ఉద్రేకంతో వణికిపోవచ్చున్నది. నెమ్మదిగా బిల్లీ తన చేతిని ఆమె భుజం మీద వేశాడు. సహోదరి, లేచి నిలబడు. నీ సమస్య ఏమిటో చెప్పు. ఆమె లేచి నిలబడుచుండగా వణుకుచున్న స్వరంతో చెప్పింది, నా పేరు శ్రీమతి డమీకో. నేను చికాగో నుండి వచ్చాను.
నాకు క్యాన్సర్ కణితి ఉన్నది. మాయో క్లినిక్ వాళ్ళు కూడా నాకు ఎలాంటి సహాయం చేయలేకపోయారు. నేను ఎక్స్రే మరియు అణుధార్మిక చికిత్సలు తీసుకున్నాను. అయినప్పటికీ ఆ కణితి పెరుగుతూనే ఉన్నది. నా భర్త పెద్ద సేమియా కర్మాగారమునకు యజమానుడు కాబట్టి శస్త్రచికిత్సకు చాలినంత డబ్బు ఉన్నది. కానీ వైద్యులు నా విషయంలో దాని వలన ప్రయోజనం లేదని చెప్పారు. సహోదరుడా బ్రెన్హామ్, నేను నీ కూడికలకు హాజరవుతున్నాను. నిన్ను కలుసుకోవటానికి చాలా కష్టంగా ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. నేను ఎంతగానో ప్రార్థించాను, ఎంతో ప్రార్థించాను. నేను చాలా నిస్పృహ చెందాను. ఈ ఉదయం నేను కలగన్నాను. ఆ కలలో ప్రభువు నాతో మిల్లర్ కెఫ్టేరియా దగ్గర నిలబడమని చెప్పాడు. ఇప్పుడు నీవు ఇక్కడ ఉన్నావు. ఆ స్త్రీ యొక్క మణికట్టును పట్టుకుని బిల్లీ ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, నీవే నడిపిస్తున్నావని నాకు తెలుసు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ స్త్రీని స్వస్థపరచండి. ఒక్క క్షణం తర్వాత క్యాన్సర్ కదలికలు పూర్తిగా ఆగిపోవటం గమనించాడు. ఇండియానా హోటల్కి తిరిగి వెళ్లే సమయంలో మీడ దుకాణానికి వెళ్లి కొన్ని రంగు పెన్సిళ్లు, రంగులు వేసే పుస్తకాలు కొనాలనుకున్నది. దాని ద్వారా హోటల్లో బెక్కీకి పని కల్పించవచ్చు. బిల్లీ అక్కడ ఉన్న ఆట వస్తువులను గమనిస్తున్నాడు. మరలా దేవదూత సన్నిధిని అతడు గ్రహించాడు. అతడు తన తలను వంచి ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, మీరు నన్ను ఏమి చేయమని కోరుచున్నారు? అతని భార్య దుకాణదారుడితో మాట్లాడుటను విన్నంత స్పష్టంగా బిల్లీ దూత స్వరం తనతో చెప్పుట విన్నాడు. నీవు ఆ భవనముల చివరికి వెళ్లి వీధిని దాటి అక్కడ నిలబడియుండు. తను లేకుండానే మిడా మరియు మ్యార్గీని హోటల్ వద్దకు పంపించివేసి బిల్లీ ప్రభు యొక్క సూచనలను వెంబడించాడు. అతడు ఆ మలుపు వద్ద నిలబడి చాలాసేపు నిరీక్షించాడు. అక్కడ పొడవైన ఐరిష్ పోలీసు ఏల ఊదుచూ ట్రాఫిక్కు సూచనలు ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వచ్చి రోడ్డు అవతలకు దాటి వెళుచున్నారు. ప్రభువు తనను అక్కడ ఎందుకు నిలబడమన్నాడా అని ఆలోచిస్తూ వారి ముఖములను గమనిస్తున్నాడు. 10 నిమిషముల తరువాత ఒక యవ్వన స్త్రీ వీధికి అవతల వైపున చాలా దూరం నుండి వస్తున్నట్లు గమనించాడు. ఆమె తెలుపు, నలుపు రంగులున్న ముతక ఖద్దరు వస్త్రము ధరించినది మరియు స్కాటిష్ టోపీ ధరించియున్నది. అతడు కలవవలసినది ఆమెనే అని బిల్లీకి తెలియకుండానే ఒక ప్రేరణ కలిగినది. కాబట్టి ఆమె వీధిని దాటినప్పుడు తనకు సమీపంగా రావటానికి బిల్లీ అక్కడికి నడిచి వెళ్ళాడు. ట్రాఫిక్ పోలీసు తన చెయ్యి ఎత్తి ఏల ఊదాడు. కారులు ఆగిపోయాయి. ఆ యవ్వన స్త్రీ రోడ్డు దాటుచున్నది. ఆమె తల వంచుకుని నడుస్తున్నది. ఆమె బిల్లీని గమనించకుండా అతని ప్రక్కగా వెళ్లిపోయినది. ఆమె వెళ్లిపోవటం చూసిన బిల్లీ ఇలా అనుకున్నాడు, అది వింతగా ఉన్నది. ప్రభువు ఎందుకు ఆమెకు దగ్గరగా వెళ్లమని చెప్పాడు? ఆ యువతి 20 అడుగుల ముందుకు వెళ్లిన తరువాత ఆగిపోయినది. ఒక్కసారిగా వెనుక్కు తిరిగినది. ఆశ్చర్యం ఆమె ముఖం మీద కదలాడింది. ఓ సహోదరుడా బ్రెన్హామ్! ఆమె పరిగెత్తుకుంటూ అతడి దగ్గరకు వచ్చినది. సహోదరుడా బ్రెన్హామ్, ఇది కల లేక నిజంగా నీవేనా? అవును సహోదరి, అది నేనే. నేను సహాయపడగలిగిన సమస్య ఏదైనా నీకు ఉన్నదా? ఆమె నోటిలో నుండి జవాబు వచ్చినది. ఆమె ముగించకముందే అతడు అదృశ్యమైపోతాడేమోనని భయపడుచున్నట్లుగా ఉన్నది. నేను కెనడా నుండి వచ్చాను. నేను సంవత్సరానికి $150 వికలాంగుల పెన్షన్తో బతుకుచున్నాను. నేను ఈ కూడికలకు రావడానికి మిగిలినదంతా ఖర్చు పెట్టాను. కానీ నేను ప్రార్థనా వరుసలోనికి రాలేకపోయాను. గత 2 రాత్రులు హోటల్ వాచ్మెన్ కుర్చీలో నిద్రపోయాను. ఈ ఉదయం నా వద్ద ఉన్న చివరి నాణెమును కప్పు కాఫీ కొరకు ఖర్చు పెట్టి జాతీయ రహదారి వైపు నడుస్తూ వెళుతున్నాను. అక్కడ నుండి ఎవరైనా వాహనం ఎక్కి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు వింతైన కార్యం సంభవించింది. అది నా తలలో ఒక స్వరం మాట్లాడుచున్నట్లు వినిపించింది. వెనక్కి తిరిగి మరొక దశలో వెళ్ళుము అని చెప్పింది. తరువాత నాకు తెలిసింది, నా తల ఎత్తినప్పుడు నీవు కనిపించావు. సహోదరి, సంగతి ఏమిటి?
నా చెయ్యి వంగిపోయినది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కుక్క మీద కూర్చుని ఆడుకున్నాను. అక్కడ నుండి కింద పడి నా చేతి మీద పడ్డాను. అప్పటి నుండి అది సరిగా పనిచేయుటలేదు. ఇదేమిటా అని ఎలాంటి ప్రశ్న కూడా బిల్లీ మనసులోనికి రాలేదు. నీ చేతిని చాపు, అతడు ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఆ యవ్వన స్త్రీ వంకర్లు తిరిగిన తన చేతిని పైకి ఎత్తినది. ఆమె చెయ్యి మంచి చేతి వలెనే ఆరోగ్యంగా ఉండుట చూసినప్పుడు ఆమె కేకలు వేయటం ప్రారంభించింది. వీధిలోని ప్రజలు ప్రార్థన చేయమని బిల్లీ చుట్టూ చేరారు. పోలీసు అధికారి తన పనిని విడిచి వారిని కలుసుకున్నాడు. ఫోర్ట్ వేన్, ఇండియానాలోని ఆ వీధిలో బిల్లీ సుమారుగా 1 గంట పాటు ప్రార్థనా వరుసను నిర్వహించాడు. చివరకు స్థానిక సంఘ కాపరి అతనిని కనుగొని తిరిగి హోటల్కి తీసుకుని వెళ్లారు. ఫోర్ట్ వేన్ కూడికలు ముగిసిన తరువాత జాన్ రైన్ బెంటన్ హార్బర్, మిచిగాన్కు చేరుకున్నాడు. 2 వారములు అతడు వీధి మలుపులో నిలబడి వార్తాపత్రికలు అమ్ముచూ నన్ను స్వస్థపరిచినందుకు ప్రభువుకు స్తోత్రములు అని కేకలు వేశాడు. అతడు ఇంకనూ గుడ్డివాడే అని తేటగా కనబడుటను బట్టి ప్రజలు అతని మతి చలించిందని అనుకున్నారు. ఒకరోజు వార్తాపత్రికలు అమ్మే ఒక కుర్రవాడు గడ్డం చేయించుకునే మంగళ షాపుకు అతనిని తీసుకువెళ్లాడు. అతని ముఖానికి సబ్బు నురగను రాస్తూ ఆ మంగళవాడు అతన్ని హేళన చేస్తూ ఇలా అన్నాడు: జాన్, ఆ పరిశుద్ధ దొర్లువాడైన బోధకుని చేత ప్రార్థన చేయించుకున్నట్టుకు నీవు ఫోర్ట్ వేన్ వెళ్ళావని ఎవరో నాకు చెప్పారు. నీవు స్వస్థపడ్డావని కూడా నాకు తెలిసింది. జాన్ జవాబు ఇచ్చాడు: అది నిజమే, నన్ను స్వస్థపరిచినందుకు ప్రభువుకు స్తోత్రం. అతడు ఈ మాటను చెప్పిన వెంటనే అతని కనుదృష్టి తిరిగి వచ్చినది. సంతోషంతో కేకలు వేస్తూ అతని మెడకు చుట్టిన తువాలును అలాగే ఉంచుకొని ఆ కుర్చీ నుండి కిందకు దూకి వీధులలోనికి పరిగెత్తుకుని వెళ్లి అతనికి కనబడిన ప్రతి ఒక్కరికి సంతోషకరమైన వార్త చెప్పాడు. ఆ రాత్రి అతడు విలియం బ్రెనహాంకు ఫోన్ చేశాడు. కొన్ని నెలల తరువాత జాన్ రైన్ను దర్శించుటకు బిల్లీ బెంటన్ హార్బర్ దగ్గర ఆగాడు. వార్తాపత్రికలోని విషయమును గట్టిగా చదివి ఈ 70 సంవత్సరాల వృద్ధుడు తన చూపు ఎంత చక్కగా ఉన్నదో ప్రదర్శించాడు. తరువాత ర్యాన్ బిల్లీని యూదుల కళాశాల వద్దకు వస్తావా అని అడిగాడు. అక్కడ ఒక రబ్బీ అతనితో మాట్లాడాలని కోరాడు. బిల్లీ అంగీకరించాడు. యూదుల కళాశాల ఆ నౌకాశ్రయం దగ్గర ఉన్న కొండపైన ఉన్నది. ఎర్రని గడ్డం కలిగిన ఒక యువ రబ్బీ సమాజ మందిరపు ద్వారం దగ్గరకు వచ్చాడు. వచ్చి వారికి వందనములు చెప్పిన తరువాత ఆ రబ్బీ బిల్లీతో చెప్పాడు: జాన్ గుడ్డివాడని నాకు తెలుసు. వీధులలో నేను అతనికి అనేకసార్లు ధర్మం చేశాను. ఏ అధికారం చేత నీవు అతడి కన్నులు తెరిచావో నేను తెలుసుకోగోరుచున్నాను. అతడి కన్నులు నేను తెరవలేదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అతడి కన్నులు తెరిచాడు. అది హాస్యాస్పదము. యేసు దేవుని కుమారుడు కాదు, మరియు ఆయన క్రీస్తు కాడు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన శక్తివంతమైన రాజుగా ఉండును. అయ్యా, మీరు ఆయన 2వ రాకడను చూస్తున్నారు. అదే లేఖనం ఆయన మొదటి రాకడలో వధకు సిద్ధమైన గొర్రెపిల్లవలే వస్తాడు అని చెప్పుచున్నది. ఆ రబ్బీ తన తల విదిలించాడు. క్రైస్తవులైన మీరు ఒక దేవుడిలో 3 వ్యక్తులు ఉన్నారని మాట్లాడతారు. మీరు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అని మాట్లాడతారు. దానిలో ఎలాంటి అర్థం లేదు. ఒకవేళ తండ్రి ఒక వ్యక్తి మరియు కుమారుడు ఒక వ్యక్తి అయినట్లయితే అప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. దాని అర్థం అన్యుల వలె మీకు కూడా దేవుళ్ళు ఉన్నారు. అన్యులైన మీరు దేవుడిని 3 ముక్కలుగా కోసి ఆయనను యూదుడికి ఇవ్వలేరు. బిల్లీ జవాబు ఇచ్చాడు: కొంతమంది క్రైస్తవులు దేవుడిని 3 ముక్కలుగా కోయవచ్చు, కాని నేను అలాగూ చెయ్యను. దేవుడు ఒక్కడే. పాత నిబంధనలో ఆయన యెహోవాగా పిలువబడి అనేక రీతులలో తనను తాను బయలుపరుచుకున్నాడు. అగ్నిస్తంభం వలె ఇజ్రాయేలీయులను ఐగుప్తులోని బానిసత్వంలో నుండి బయటకు నడిపించాడు. క్రొత్త నిబంధనలో దేవుడు శరీరంలో తన కుమారుడైన యేసులో
లోక పాపముల నిమిత్తం మరణించుటకు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నీ సొంత ప్రవక్తలను నీవు విశ్వసిస్తావా? అవును, నేను విశ్వసిస్తాను. యెషయా చెప్పాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యురగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మీరు గమనించారా? అక్కడ ముగ్గురు వేరువేరు వ్యక్తులు లేరు. ఒక్క దేవుడే 3 యుగములలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రతి యుగంలోనూ దేవుడు తనను తాను విభిన్నమైన రూపంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదట తండ్రిగా, తరువాత కుమారునిగా, మరియు ఈరోజు పరిశుద్ధాత్మునిగా. అందుకే నేను ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇస్తాను. ఎందుకనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామము అదే. కన్నీరు రబ్బీ గడ్డం మీదుగా కారింది. బిల్లీ నిరీక్షణతో ఉన్నాడు. ఇప్పుడు యేసు మెస్సయ్య అని నీవు విశ్వసిస్తున్నావా? రబ్బీ సినగోగు పైన ఉన్న తన యాజక గుర్తు అయిన 6 కొనల నక్షత్రం వైపు చూపించాడు. అతడు చెప్పాడు, నేను దీనివలన చక్కని జీవనాన్ని సంపాదించుకున్నాను. ఒకవేళ రబ్బీ కాకపోయినట్లయితే వీధిలో నిలబడి నా ఆహారం కోసం అడుక్కోవలసి వచ్చేది. బిల్లీ చెప్పాడు, ప్రతిరోజు వేయించిన కోడి మాంసం తిని అబద్ధం వెనుక నిలబడుట కంటే నేను కాలువలోని నీళ్లు త్రాగి ఉప్పు బిస్కెట్లు తిని సత్యం చెబుతాను. వణుకుచూ రబ్బీ వెనుకకు తిరిగి సమాజ మందిరములోనికి వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ జరిగిన కొద్ది కాలం తరువాత విలియం బ్రెన్హామ్ ఫైన్ బ్లఫ్, ఆర్కన్సాస్లో ఒక రాత్రి స్వస్థతా కూడికను నిర్వహించాడు. కూడిక అయిపోయిన తరువాత హోటల్లోని 3వ అంతస్తులో ఉన్న తన గది వద్దకు తిరిగి వచ్చాడు. అతడు చాలా అలసిపోయాడు. తన దుస్తులు తీయకుండానే మంచం మీద పడిపోయి నిద్రలోనికి జారుచున్నాడు. ఆ సమయంలో తలుపు మీద గట్టి చప్పుడు వినిపించింది. అతడు హోటల్ మేనేజరు. రెవా బ్రెన్హామ్ మీరేనా? అవును, ఏదైనా సమస్య ఉన్నదా? ఆ వ్యక్తి చిరాకు పడ్డాడు. నన్ను క్షమించండి, మిమ్ములను హోటల్ గది ఖాళీ చేయమని చెప్పవలసి వస్తున్నదని భయపడుచున్నాను. ఎందుకు? నేను ఏమి చేశాను? తప్పు చేసింది మీరు కాదు. మా హోటల్ చుట్టూ ఈ విధంగా ఉండటానికి కుదరదు. ఆ మేనేజరు కిటికీ దగ్గరకు అడుగువేసి క్రిందనున్న వీధి వైపు చూపించాడు. ఏమిటో చూచుటకు బిల్లీ కిటికీ వద్దకు నడిచి వెళ్ళాడు. అది అతడిని దిగ్భ్రాంతిపరచినది. ప్రజలు ఒక వరుసలో హోటల్ నుండి వీధి చివరి వరకు నిలబడియున్నారు. ఏదో రీతిగా నీవు ఇక్కడ ఉన్నావు అని వారు కనుగొన్నారు. వారిని వెళ్ళిపోమని నేను ఒప్పించలేకపోయాను. బిల్లీకి చాలా అలసటగా అనిపించినది. ఆ సమస్య మోయలేనిదిగా కనిపించినది. అయ్యా, యథార్థంగా ఏమి చేయాలో నాకు తెలియటలేదు. మేనేజరు తన సొంత ప్రణాళికను చెప్పాడు. మీరు అగ్ని ప్రమాదం నుండి రక్షించుటకు ఏర్పరిచిన ద్వారం గుండా ప్రక్కనున్న సందులోనికి వెళ్ళండి. నేను ఒక అద్దెకారును పిలిపిస్తాను. మీరు కిందకు వెళ్ళగానే మిమ్ములను తీసుకుని వేరే చోటికి తీసుకువెళ్ళడానికి కారు డ్రైవరును పురమాయిస్తాను. పట్టణంలోని మరొక హోటల్లో నివసించటానికి మీకు ఎప్పుడో ఏర్పాట్లు కూడా చేశాను. బిల్లీ ఆ కిటికీలో నుండి మరలా క్రిందకు చూశాడు. అక్కడ మంచు కురుస్తున్నది. రోగులైన తన పిల్లల మీద మంచు పడకుండా తల్లులు వార్తాపత్రికలు వారిపైన పెట్టుటను బిల్లీ చూశాడు. కొంతమంది ప్రజలు చేతి కర్రలతో వచ్చుట చూశాడు. అక్కడ ఒక వ్యక్తి తీవ్రంగా వణికిపోవుచుండుటను గమనించాడు. అతడు చలి వలన లేక నరముల బలహీనతల వలన వణికిపోవచ్చు ఉండవచ్చు. వారిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి బిల్లీకి మనస్కరించలేదు. అతడు మేనేజర్తో చెప్పాడు, నాకు దానికంటే భిన్నమైన ప్రణాళిక ఉన్నది. తన కోటు ధరించి బిల్లీ వీధి క్రిందకు దిగి వీధిలోనికి వెళ్లి ఒక మూలన నిలబడ్డాడు. అక్కడ ఫైన్ బ్లఫ్లో పసుపు రంగులో వెలుగుచున్న వీధి దీపం క్రింద పైనుండి మంచు పడుతున్న సమయంలో బిల్లీ రోగుల కోసం ప్రార్థించుట ప్రారంభించాడు. ఈ ప్రార్థనా వరుసలో కూడా కూడికలలో జరిగినట్లుగానే ఫలితం వచ్చింది.
ఒక వ్యక్తి తన చేతి కర్రను గిరాట వేసి, యేసుకు స్తోత్రం, నేను స్వస్థపడ్డాను అని అరిచాడు. తరువాత మరొక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. మరొక వ్యక్తి. మరిన్ని స్తోత్రములు, కేకలు పెరిగాయి. ఎవరో పాట పాడటం ప్రారంభించారు. మిగిలిన వారు దానితో గొంతు కలిపారు. విశ్వాసము పెరిగింది. నల్లటి ఆకాశంలో నుండి క్రిందకు పడుతున్న మంచు కణికలు ఆ వెలుగులోనికి రాగానే మెరుస్తున్నాయి. బిల్లీ కలిగియున్న ప్రార్థనా కూడికలు ఆ వెలుగులోనికి రాగానే మెరుస్తున్నాయి. బిల్లీ కలిగియున్న ప్రార్థనా కూడికలలో ఇది అత్యంత సుందరమైనది. అతని వేళ్లు మొద్దుబారి ప్రార్థన చేయించుకోవటానికి ఎవరూ మిగలనంత వరకు అతడు వీధిలో నిలబడి ఉన్నాడు. తరువాత అతడు మెట్లు ఎక్కి హోటల్ గదిలోనికి వెళ్లి నిద్రపోయాడు. ఫోర్ట్ వేన్ కూడికలు ముగిసిన నెల తరువాత బిల్లీ లిటిల్ రాక్, ఆర్కన్సాస్లో ఒక కూడికను ఏర్పాటు చేశాడు. శ్రీమతి డమ్మికో ఆ కూడికకు హాజరయ్యింది. సాక్ష్యం చెప్పాలనే గొప్ప ఆసక్తితో లేచి నిలబడినది. ఆమె శరీరంలో క్యాన్సర్ కణితికి సంబంధించి ఒక్క కణితి కూడా మిగలలేదు. కొన్ని వారముల తరువాత శ్రీ లేమాన్ నుండి బిల్లీకి ఉత్తరం వచ్చింది. అందులో అతడు వైద్యుడు కండరములు బిగిసిపోయే జబ్బు యొక్క జాడ కనుగొనలేకపోయామని చెప్పారు. అతడు మరొక విషయం కూడా రాశాడు. ఒక వారం క్రితం పల్లెటూరు వైపు కారులో వెళుచున్నప్పుడు కీళ్ల జబ్బు వలన కుంటివాడైన తన స్నేహితుడైన రైతు పొలము దున్నుటను చూశాడు. శ్రీ లేమాన్ తన కారు ఆపి ఆ పొలమునకు అడ్డుపడి ట్రాక్టర్ వైపు నడుస్తూ ఉన్నాడు. అతని స్నేహితుడు అతడి రావటం చూసినప్పుడు ట్రాక్టర్ నుండి కిందకు దిగి అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వారిరువురు పొలం మధ్యలో కలుసుకుని ఒకరినొకరు హత్తుకున్నారు. ఒకరిని ఒకరు పైకి ఎత్తుకుని కలిసి యేసుక్రీస్తును స్తుతించారు. దర్శనం జ్ఞాపకం చేసుకున్న బిల్లీ నవ్వుకున్నాడు. శ్రీ లేమాన్ తన ఉత్తరంలో మరొక సంగతిని ప్రస్తావించాడు. వారిలో ఇంగ్లాండులో రాజైన జార్జ్కు వ్యక్తిగత సహాయకుడుగా ఉన్న స్నేహితుడు కూడా ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత బిల్లీకి ఇంగ్లాండు నుండి టెలిగ్రాము వచ్చినది. జార్జ్ రాజు వయస్సు ఇప్పుడు 64. గత కొన్ని సంవత్సరములుగా అతని ఆరోగ్యం క్రమక్రమముగా క్షీణిస్తున్నది. శ్రీ లేమాన్ యొక్క స్వస్థతను బట్టి ప్రభావితం చెందిన రాజు విలియం బ్రెన్హామ్ ఇంగ్లాండ్ వచ్చి తనకు ప్రార్థించాలని కోరుకున్నారు. అది దేవుని చిత్తం అన్నట్లుగా బిల్లీ అప్పటికే 1950 వసంతకాలంలో స్కాండినేవియాను దర్శించుటకు ప్రణాళికలు వేసుకున్నాడు. దానిని బట్టి అతడు సులువుగానే లండన్లో ఆగి చక్రవర్తి జార్జి కొరకు ప్రార్థించవచ్చు. బిల్లీ ఆలోచనలు అతడు పరిచర్య అధికారం పొందిన రాత్రి వైపు వెళ్ళాయి. దూత తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు ప్రపంచంలోని అనేక ప్రాంతాలు దర్శిస్తావు. రాజుల కొరకు, పాలకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తావు. ఆ సమయంలో అది అసాధ్యంగా అనిపించింది. ఇప్పుడు అది నిజమైనది.